చారి గారు ఏంటి బోనస్ వచ్చింది బట్టలు కొనేసుకుంటారా? కట్టలు వచ్చినా ఖర్చు పెట్టేసుకోవడం ఉండదండి. పెళ్ళానికి ఇస్తే పెట్టిలో పెట్టేసుకోవడమే. మరి మీకంటూ ఏమన్నా కావాలంటే కాళ్ళు అడుగును బతిమలు ఆడుకోవడమే. చిచ్చి, సంపాదన మనది, శ్రమ మనది. తాళి కట్టినందుకు ఖాళీ లేకుండా పనిచేస్తున్నా పావలా పిల్ల కూడా ఇవ్వని ఈ పిల్లల అధికారం అహంకారం ఏంటినా గాలి వదలండి, పేనం పోద్ది. అంటే ఈ బోనస్ ఏం చేస్తారు? సీదా తీసుకెళ్ళి నా సెకండ్ అది బుర్రా భూతా పూర్తిగా ఎవరికి తెలియకుండా సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తాడు. అందుకే నా మాటని ఎలా మిగిలిన డబ్బులన్నీ మీకోసం మిగిల్చుకోండి. తెలితే తోలు తీసేద్దేమో. తన కోసమే దాచేవని చెప్తే హారతి ఇచ్చేస్తుందేమో. మీకు బోనస్ రాలేదు, నాకు బోనస్ రాలేదు, ఇలాగే మెయింటైన్ చేస్తాం. వెళ్దాం పదండి. భలే మంచి ఐడియా ఇచ్చారండి. నాకు అలా చెప్పి ఆయన బోనస్ తో మీకు బంగారం కొన్నాడు. మా ఆవిడతో చెప్పి నా ఇలా కొట్టించాడు. ఏంటిది సౌజీ? సంబంధాలు వస్తున్నాయా? ఫ్యామిలీలో ఫేమస్ ఫోటో మనది. సంబంధాలు రాకపోవడం ఏంటి? మంచోని చూసి ముడెట్టేద్దాం చూస్తున్నారు. లైఫ్ లాంగ్ మహారాణిలా చూసుకోవాలి కదా. చూడాల్సింది మంచోడా మహారాణిలా చూసుకుంటున్నాడా అని కాదు, సంపాదన ఎంత వస్తుంది, వెనక ఎంత ఉంది అని. అసలే ఎవరెప్పుడు పుట్టుకోమంటున్నారో తెలియట్లేదు. పోతే మిగిలిపోయిన పుస్తులు ఫుడ్డెట్టవే ఆ ఆస్తులే పెడతాయి. అందుకే నేను చెప్పేది విను, మంచి చెడులు కాదు కానీ ఆస్తులున్నాను చూసుకో. ఆవిడ మాటలు విన్నాక ఆవిడ్ని డబ్బు ఎంత ఆక్రమించేసిందో అర్థమైంది. సెక్యూరిటీలతో సంబంధాలు, క్యాలిక్యులేషన్స్తో కాపురాలు చేయమని చెప్తే ప్రేమ పుట్టాల్సిన ప్లేస్లో లెక్కలు పుడతాయి. 7 అడుగులు కలిసి వేసిన వాళ్ళు 7 వారాల్లో విడిపోతారు. పుసుక్కున పోతే పుస్తులు ఫుడ్డెట్టం. ఒక పెళ్ళైన అర్థం మాట్లాడాల్సిన మాటలేనండి అయ్యి. మగాడంటే డబ్బేనా? మగాడంటే యుద్ధం, భర్త అంటే ధైర్యం. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా భార్య కోసం రొమ్మిర్చి నిలబడేది బలహీనుడైనా సరే భర్త ఒక్కడే. పోయాక మిగిలే ఆస్తులు ఆకలి తీర్చచ్చేమో. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి ఆపదొస్తే అవే ఆస్తులు ఆరక్షణలో కరిగిపోవచ్చు కూడా. అప్పుడు కావాల్సింది అండ. భర్త అంటే అండ. పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలకి చెప్పాల్సింది పోయాక వచ్చే ఆస్తుల గురించి కాదు, బ్రతికుండగా నిలబెట్టుకోవాల్సిన అండ గురించి. వద్దంటే వదిలేమండం, నచ్చకపోతే వచ్చేమండం. అది కాదు పెళ్ళంటే. అమ్మాయి మనసులో స్థానం. సంసారం అంటే సరితూగాలి. భర్త బరువెక్కినప్పుడు ఆ బరువును కొంచెం భార్య పంచుకోవాలి. భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త తనకు తోడవ్వాలి. ఇద్దరూ కలిసి సంసారాన్ని సమానంగా నిలబెట్టాలి. అప్పుడే ఆ తూకానికి విలువ ఉంటుంది. అది లెక్కలతోనో హక్కులతోనో తూగదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవంతో తూగుద్ది. సలహా విషయంలోనే అలా ఆలోచించిందంటే సంసారం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో అని. అది పిచ్చిది సార్. డబ్బు లేకపోతే బతకలేను అనుకుంటుంది, కానీ నేను లేకపోయినా బతకలేదు సార్. అందుకే నేను ఎంత సంపాదించినా అంతా దానికే ఇచ్చేస్తాను.